హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త అయితే చెప్పింది. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి. అయితే మనకు గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేవాళ్ళు కదండి. అయితే ఇప్పుడు రైతు భరోసా పేరును మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చేస్తామని చెప్పారు. సో చెప్పిన విధంగానే ఇప్పుడు అమలు చేయబోతున్నారండి. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 14,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు వాటా అయితే వేస్తారండి. మనకు 2 విడతల్లో ఇస్తారా, 3 విడతల్లో ఇస్తారా అనేది మనం తెలియాల్సి ఉంది. మనకి ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులుగా ఉండి డబ్బులు అయితే తీసుకుంటున్నారో, ఆ పథకానికి ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులేనండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ గ్రూప్లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అంటే గనక జూలై నెలలో మనకు అప్లికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. జూలై నెలలో అప్లికేషన్ మనం పెట్టుకుంటే కొద్దిగా గడువు అనేది ఇస్తారు మనం అప్లికేషన్స్ వేసుకోవడానికి. దాని తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో 2 విడతల్లో డబ్బులు వేస్తే కనుక ఒక విడతకి 7,000 రూపాయలు అయితే వేస్తారండి. సో 3 విడతలు వేస్తే మనకు 3 విడతల్లో డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనుకుంటే రైతు యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే పొలం యొక్క పట్టాదారు పాస్బుక్ కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, అలాగే బ్యాంక్కి మన యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అంటారు కదండి, అది చేసుకొని ఉండాలి. గతంలో అయితే మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఉండేది, ఇప్పుడు అది ఉండదేమో అనిపిస్తుంది. సో మన యొక్క ప్రభుత్వం వారు చర్యలు తీసుకోబోతున్నారు. సో ఏది ఏమైనా మనకు 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సో మనకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. మరిన్ని వివరాల కోసం ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.